ఈరోజు మచిలీపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్లో ఆహ్వానిస్తూనే ఎక్కడికక్కడ జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది. దాదాపు 1500 పైనే, దగ్గర 2000 మంది వరకు రావచ్చు అని చెప్పి అంచనాలు వేస్తున్నాం. ఇప్పటికీ 1500 పైనే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 30 పైన కంపెనీలు ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు జాబ్ కల్పిస్తానికి మరి 3 రోజులుగా మేము ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓరియంటేషన్లో ఎలా వాళ్ళు ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నీ కూడా వాళ్ళకి, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది లాస్ట్ 5 ఇయర్స్లో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోయింది గత ప్రభుత్వం. కానీ ఇవాళ ఒక క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఒక పక్క స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, ఒక పక్క ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వేదికగా మన అమరావతిని చేయబోతూ ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఇక్కడ రాబోతూ ఉంది. అలాగే TCS లాంటి సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా ఇవాళ చాలా రకాలైనటువంటి జాబ్స్కి అవకాశాలు ఉన్నాయి. 8th క్లాస్ చదువుకున్న దగ్గర నుంచి PG చేసిన అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే డెఫినెట్గా రాబోయే కాలంలో ఎంటర్ప్రీనర్స్ కూడా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా భాగస్వామ్యం చేయబోతున్నాం. దానికి ఇదే కాలేజీలో ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి, అటు ఇంక్యుబేషన్ సెంటర్ కింద అటు ఎంటర్ప్రీనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ స్కిల్స్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ DDOGKY నుంచి కానీ ఒక వేదికగా ఇదే కాలేజీ నుంచి, నేషనల్ కాలేజీ నుంచి, చరిత్ర ఉన్నటువంటి కాలేజీ నుంచి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఈరోజు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంత పెద్ద ఎత్తున మరి రావడం, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కంపెనీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే యువతకి వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈలోపు వాళ్ళకి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఏదైతే మనం ఏర్పాటు చేస్తామో అక్కడ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి దాంట్లో భాగస్వాములు చేయడానికి నిరంతరం అటు ఎంటర్ప్రీనర్స్గా తయారు కావాలి, లేదంటే ఎంప్లాయీగానో తయారు కావాలి. ఆ లక్ష్యంతోనే మచిలీపట్నంలో నిరుద్యోగులు అనేది లేకుండా చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం.